హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈ వీడియో ఉద్యోగులకు ఇవ్వాల్సిన 12వ పీఆర్సీపై రాద్ధాంతం అండి. సో, వివరాలైతే తెలుసుకుందాం. వెంటనే 11వ పీఆర్సీని విడుదల చేయాలనైతే బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన 26,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలనైతే ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారండి. మెడికల్ బిల్లులు కూడా రావట్లేదని ఆయన కంప్లైంట్ చేశారు. సో, తక్షణమే ఏవైతే పెండింగ్ బకాయిలు 12వ పీఆర్సీకి సంబంధించి పెండింగ్ డీఏలు, ఐఆర్ కూడా ఇవ్వాలని కోరారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇప్పటికే మండల ఉద్యోగులు అయితే ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 20న చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపడతామని స్పష్టం చేశారండి. సో, ఈ విధంగా మనకైతే ఈ నెల 27 వరకు కూడా టైం ఇచ్చారు. సో, ప్రభుత్వానికి అప్పటికి కూడా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలకు సంబంధించిన అంశం గురించి ఎటువంటి టాపిక్ లేనట్లయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరింత ఉద్రిక్తం చేసి 27వ తేదీన చలో విజయవాడకు చేపడతామైతే అంటున్నారండి. సో, వివరాలైతే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.